అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రమేష్ విశ్వాస్ కుమార్. ఆయన సీటు నెంబర్ A11 ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. అహ్మదాబాద్లో జరిగిన ఘోర ప్రమాదంలో విశ్వాస్ కుమార్ ప్రమాదం నుంచి అత్యంత స్వల్ప గాయాలతో ప్రమాద స్థలం నుంచి నడుచుకుంటూ రావడం అంతా చూశారు. తాను విమానంలో 11A సీట్లో కూర్చున్నాన్ని, ప్రమాదం నుంచి తప్పించుకొని వచ్చాన్ని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్లంతా అవాక్కయ్యారు. ఇదే ఘటన సుమారుగా 27 ఏళ్ల కిందట కూడా జరిగింది. థాయిలాండ్ గాయకుడు రువాంగ్సక్ లాయ్ చూజాక్ విమాన ప్రమాదానికి సంబంధించిన ఓ షాకింగ్ కథను షేర్ చేసుకున్నారు. 1998లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 101 మంది మరణించినా తానొక్కడిని మాత్రమే బయటపడ్డాన్ని చెప్పారు. దాదాపుగా 27 ఏళ్ల క్రితం అంటే డిసెంబర్ 11, 1998న థాయ్ ఎయిర్వేస్ విమానం దక్షిణ థాయిలాండ్లో దిగడానికి ప్రయత్నిస్తూ ఉండగా కూలిపోవడంతో అందులో 146 మంది ప్రయాణికుల్లో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. 45 మంది మాత్రమే గాయాలతో బయటపడ్డారు. ఆ సమయంలో 11A సీట్లో కూర్చున్న నేను మాత్రమే ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. మళ్ళీ ఇప్పుడు అలాగే జరిగేసరికి కంగు తిన్నాను, షాక్ అయ్యాను. ఆ విమాన ప్రమాదం నాకు పునర్జన్మనిచ్చింది. కొన్ని రోజుల పాటు ఆ షాక్ నుంచి నేను బయటికి రాలేకపోయాను. భయంతో 10 ఏళ్ల పాటు ఏ విమానంలో ప్రయాణించలేదు అంటూ థాయ్ నటుడు, గాయకుడు పోస్ట్లో పేర్కొన్నారు. దీంతో నెటిజన్స్ ఇప్పటికే 11A సీటు ప్రత్యేకత ఏంటా అని సర్చ్ చేయడం మొదలుపెట్టారు. అందులో ఎన్నో ఆశ్చర్యపోయే వివరాలున్నాయి. ఎమర్జెన్సీ మార్గానికి దగ్గరగా ఉండడం వల్లనో ఏమో కానీ మొత్తానికి వీళ్ళిద్దరూ మృత్యుంజయులుగా బయటపడ్డారు.